మా కాంపౌండ్ వాళ్ళ లోపల మా ఇంట్లో ఒక పిల్లని 3 పిల్లలు పెట్టింది. సరే పాపం చిన్న పిల్లలు కదా అని వాటికి కొన్ని పాలు పోస్తున్నా, పెరుగన్నం పెడుతున్నా, మంచిగా తాగుతున్నాయి, తింటున్నాయి, ఉంటున్నాయి. ఇక అవి 3 పిల్లలు ఆడతాయి కదా అంటే ఒకదాని మీద ఒకటి ఎగురుతాయి, దూకుతాయి, జంప్ చేస్తాయి, కొరుక్కుంటాయి. ఇట్లా మంచిగా ముచ్చటేస్తుంది అవి ఆడుతుంటే. వాటిని చూసుకుంటా కాసేపు టైం గడుపుతున్నాను నేను. ఒకరోజు అట్లనే అవి ఆడుకుంటుంటే వెళ్ళి చూస్తూ నిలబడ్డా. అప్పుడు ఏం చేసింది కదా, ఒక పిల్లి ఇంకొక పిల్లిని తోకబట్టి లాగుతుంది. అదేమో ముందటికి పోయే ప్రయత్నం చేస్తుంది, ఇదేమో వెనుకకు లాగుతుంది. అప్పుడు తల్లి పిల్లి చూసి ఒరే ఒరే ఏంట్రా అట్లా చేస్తున్నావు, చక్కగా ఆడుకునేటోళ్ళు, మీకు ఏమైందిరా, వెనక్కి ఎందుకు లాగుతున్నావు? అరే ముందుకు పరిగెత్తుతుంటే వెనక్కి లాగే లక్షణం అది మనుషులదిరా, మనకు కాదు. మనం అట్లా వెనక్కి లాగొద్దు. పరిగెత్తేటోనికంటే మనం ఇంకెక్కువ పరిగెత్తే ప్రయత్నం చేయాలి, కానీ అట్లా లాగద్దురా, వద్దు అనవద్దు అని పిల్లి చెప్తుంది. ఇంకేమంటుంది, ఇన్ని తరాల నుండి మేము ఈ మనుషులతోటి ఉంటున్నాం కానీ ఇప్పటి వరకు మేము ఒక్క చెడు లక్షణం కూడా మేము మనుషులను చూసి నేర్చుకోలేదు. మీ జనరేషన్ ఏందిరా ఇట్లా తయారైనరు అని అన్నది. అంటే అమ్మ నేను అన్నం పెడుతుంటే దీన్ని పాలు పోస్తుంటే తాగి మనుషుల మీదనే ఇట్లా సెటైర్లు వేస్తున్నావా నువ్వు అని అనుకొని లోపలికి వచ్చిన. కానీ నన్ను అవే మాటలు వెంటాడుతున్నాయి. నిజమే కదా, మనుషులు డెవలప్ అయ్యే మనిషిని చూసి, కష్టపడి ముందుకు పోయే మనిషిని చూసి మేము అంతకంటే ఎక్కువ కష్టపడతాము, మేము అంతకంటే ఎక్కువ ఏదైనా సాధిస్తాము అని ఆలోచించాల్సింది పోయి ఆ మనిషి అట్లెట్లా ముందుకు పోతాడు, మేము ఏం అడ్డంకులు కల్పించాలి అని అనుకునేటోళ్ళే ఎక్కువైపోతున్నారు కదా. మరి పిల్లి అన్నది కూడా నిజమేనేమో, ఆలోచించాలి మరి కొంచెం.